తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రైతు భరోసాపై మంత్రిమండలి చర్చిస్తున్నది. కేబినెట్ ముందుకు సబ్ కమిటీ నివేదిక వెళ్లింది. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అటు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11 కొత్త మండలాలకు ఆమోదం తెలపడంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది గవర్నమెంట్. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు నిర్ణయాలు తీసుకొనున్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి 588 కారుణ్య నియామకాలకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఆమోదం అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకం అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన తప్పిదాలు దానికి తావు ఇవ్వకుండా కూడా ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక పైన అయితే చర్చ జరగనుంది. చర్చ జరిగిన తర్వాత సంక్రాంతి కల్లా ఈ యొక్క రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా అంటే రైతు భరోసా తమ ఖాతాల్లో వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో అయితే కీలకమైన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రైతు కూలీలకు సంబంధించి ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా విధి విధానాలు అయితే ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా టూరిజం పాలసీకి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క డెడికేషన్ కమిషన్ రిపోర్టు కూడా ఈ యొక్క కేబినెట్లో సమావేశంలో చర్చ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా కాలంగా కూడా కొత్త రేషన్ కార్డులు రావాలని చెప్పేసి కూడా ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్లో ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న దరఖాస్తుల్లో దాదాపు 10 లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పేసి కూడా దరఖాస్తులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారుపై అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 5 లక్షలతోటి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొంత లబ్ధిదారులకు సాయం చేసే విధంగా కూడా ఈ యొక్క సబ్సిడీ కింద ఇసుక సిమెంటు ఇచ్చే విధంగా అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే చర్చ కొనసాగుంది. అంతేకాకుండా టూరిజం పాలసీకి సంబంధించి ప్రభుత్వం 3 క్లస్టర్లుగా ఈ యొక్క టూరిజాన్ని విభజించి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఈ యొక్క పాలసీకి సంబంధించి నివేదిక పైన కూడా తయారు చేయడం జరిగింది. నివేదిక పైన కూడా ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా అయితే అంటే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అంశంలో భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క భూసేకరణకు సంబంధించి ఎవరైతే భూమి కోల్పోయిన వారు ఉంటారో వారికి పరిహారం, అంతేకాకుండా అటవీ శాఖల నుంచి కూడా ఇక భూసేకరణకు సంబంధించి పర్మిషన్లు తొందరగా వచ్చే విధంగా అయితే ఈ యొక్క కేబినెట్లో అయితే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించి టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే 20 మంది సభ్యులతో అయితే ఈ యొక్క ఏదైతే టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన యాదగిరిగుట్ట బోర్డుకైతే ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చ జరగనుంది. అంతేకాకుండా ప్రధానంగా రైతు భరోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సంక్రాంతికి రైతు భరోసా
అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా ఈ చర్చ జరగనుంది. అంతేకాకుండా ఇప్పటికే పంచాయతీరాజ్కి సంబంధించి 588 కారుణ్య నియామకాలకైతే కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు బీట్ రోడ్లు ఏ విధంగా విస్తరించాలనే దాని మీద కూడా ఈ యొక్క చర్చ అయితే కొనసాగనుంది. అంతేకాకుండా ఈ యొక్క కొత్తగా 200 గ్రామ పంచాయతీలు 11 మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క 200 గ్రామాలకు 11 మండలాలకైతే క్యాబినెట్ ఆమోదం తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలు అయితే చర్చకు రానున్నాయి. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సంక్రాంతికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక పైన అయితే ప్రధానంగా చర్చ ఉంది. సంక్రాంతికి రైతు ఖాతాల్లో అయితే రైతు భరోసా అయితే జమ కానుంది. అంతేకాకుండా సన్న బియ్యం సంబంధించి కొంత రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సంబంధించి అమలు చేద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ సన్న బియ్యం అమలు ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి కూడా విధి విధానాలు ఖరారు చేయనున్నారు. రైతు భరోసాకు సంబంధించి అయితే విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి లోపు రైతు ఖాతాల్లో అయితే రైతు భరోసా వేయనున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.